ఇస్తారాడక్క కొంచెం గో బ్యాక్ కనిపించు కొంచెం లైన్స్ ఫిల్అప్ చేయాలి ముందు. అక్కడ సగం వచ్చినారు, అక్కడ లైన్స్ ఫిల్అప్ వెనక్కి ఇక్కడ సరిగ్గా లేదు బాబు, సరిగ్గా జరుగుతుంది. హానకి హానా సిస్టర్ కూర్చోండి, మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ప్రేర్ చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోవాలి. ఎవరు కళ్ళు తెరవకూడదు. కళ్ళు తెరిస్తే యేసు ఆత్మ మన దగ్గర ఉండదు. మీరు మంచి పిల్లలు అయితే, దేవుని బిడ్డలు అయితే అందరూ కళ్ళు మూసుకోండి. బాబు కళ్ళు మూసుకోవాలి, అల్లరి చేయొద్దు. ప్రార్థన అయిపోయిన వరకు ఎవరు కళ్ళు తెరవకూడదు. ప్రేమగల దేవా, కృపాకరంగా తండ్రి, జీవుల దేవా, జీవాధిపతి నికరమైన పదవులకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతో శ్రేష్టకరమైన దినం మాకు అనుగ్రహించినారు. గత 2 రోజులు తండ్రి ఎదురు చూపించినారు తండ్రి. ఇంకా ఆత్మాభిషేకం మా మధ్యలో ఉంచి తండ్రి, నీ పరిశుద్ధాత్మ మా మధ్యలో ఉంచి ప్రభావ మీరు ఎంతో ఘనత పొందిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మరొక దినం అనుగ్రహించి ప్రభావ నీ సన్నిధానంలో తండ్రి ఈ దినం కూడా తండ్రి కూడుకోవడానికి ఇచ్చిన తండ్రి బట్టి మీకు వందనాలు ప్రభా. బిడ్డలు ఉంటుండగా బిడ్డల చుట్టూ నీ ఆత్మ సంచకరంగా ఉంచుడైనా బిడ్డలు ఎలాంటి అలర్చిపోకుండా చక్కగా పక్కనకు నీ కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవరాయబడిన ఆత్మాభిషేకంతో నింపండి, నీ వాక్కులు బయటపరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. బిడ్డల కథలు చక్కగా విని భక్తులు కూడా కావాల్సిన జ్ఞానం దయచేయండి. నీ ఆత్మ సంచకరంగా ఉంచి బిడ్డలతో మీరు మాట్లాడమని నీ ఆత్మ చేత నింపబడిన వాళ్ళ రక్షణ మనసు పొందినట్లు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లు బిడ్డలతో మీరే మాట్లాడమని, మీరే తోడుగా నడిపించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. ఈ సంవత్సరం మన VBS థీమ్ ఏంటి నాన్న? క్రీస్తు యేసు యొక్క మంచి రానువవాడు. అంటే ఒక సోల్జర్ ఎలా ఉంటాడు చెప్పండి? అసలు సోల్జర్స్ ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు వాళ్ళు? అసలు బార్డర్స్లో ఉంటారా? ఓకే, వాళ్ళు ఏం చేస్తారు నాన్న? దేశాన్ని కాపాడుతారు కదా. మరి ఆ సోల్జర్స్ మనలాగా ఉంటారా? ఉండరు కదా. వాళ్ళ వస్త్రధారణ కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా. వాళ్ళు వేసుకునేవి అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకు? ఒక సామాన్యమైన వ్యక్తిలాగా ఉంటే శత్రువు ఈజీగా అతన్ని జయించగలడు. కాబట్టి వాళ్ళు అలా ఉండరు. వారి యొక్క వస్త్రధారణ అంతా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే క్రైస్తవ రానివాడు ఎలాగుండాలి? యేసుక్రీస్తు ప్రభువారిని కూడా సాతాను శోధించినప్పుడు దేని చేత సాతానుడు జయించాడు చెప్పండి? వాక్యం చేత కదా. అలాగే వాక్యం మన హృదయంలో ఉండాలి. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ ఒక పట్టిక ఉంటుంది. అవన్నీ మీకు చెప్తే అర్థం కాదు, కానీ వాక్యము హృదయంలో ఉంటే ప్రార్థన ప్రతిరోజు దేవునితో మనం సహవాసం కలిగి ఉంటే, అంటే ప్రార్థన చేస్తూ ఉంటే ఈ శత్రువుని మనం జయించగలం. అలాంటి వాళ్ళు ఎలాగా ఆ ఆర్మర్ మనకు ఉండాలి, వాక్యము తర్వాత ప్రార్థన. ఈ రెండు మనకి చాలా అవసరం. అలాంటి వాళ్ళే శత్రువుని ఈ లోకంలో జయించగలుగుతారు. సరే, ఫస్ట్ లెసన్ లో మనం ఏం చూసాం చెప్పండి? ఫస్ట్ లెసన్ పేరేంటి? వండర్ఫుల్ లెటర్స్. ఇందులో మనం ఏం నేర్చుకున్నాం?
దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు కదా. దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఏంటవి? ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్లో ఎన్ని బుక్స్ ఉన్నాయి? 39 బుక్స్ ఉన్నాయి. న్యూ టెస్టిమెంట్లో 27 బుక్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇంకేమున్నాయి? పౌలు రాసిన 14 లెటర్స్ కూడా మనము చూసాం కదా. అంతేకాకుండా 4 గాస్పుల్స్ ఉన్నాయి. తర్వాత ప్రకటన గ్రంథాన్ని దేనికి పోల్చారు చెప్పండి? ఆంటీ దేనికి పోల్చారని చెప్పారు? కిరీటం. ఎందుకు? దాని చదివి గైకొనేవాడు, అంటే దాన్ని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. అందుకనే దాన్ని దేంతో పోల్చారు నాన్న? కిరీటానికి పోల్చారు కదా. అయితే ఈ వాక్యాన్ని చదివి గైకొనాలి. దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదవాలి. చదవటమే కాదు, దాన్ని డైలీ లైఫ్లో అప్లై చేసుకుని నడవాలి. అందుకనే మనము ఆ విధంగా ఉండాలని చెప్పే మనందరి యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికై లేఖనము రాయబడింది, వాక్యము రాయబడిందని దేవుని వాక్యంలో ఉంది. సరే, మరి సెకండ్ లెసన్లో మనం ఏం నేర్చుకున్నాం? సెకండ్ లెసన్లో నిన్న స్టెఫెన్ ఏం చేశారు? రాళ్లతో కొట్టారు కదా. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటాడని విన్నాం నిన్న లెసన్లో. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఏం చేస్తాడా పరిశుద్ధాత్మ దేవుడు? మనల్ని నడిపిస్తాడు, మనల్ని గైడ్ చేస్తాడు. ఒకవేళ మనం ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు రైట్ రాంగ్ అని తెలియజేసేదే పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఇదంతా మనకి బోధిస్తాడు ఆయన. ఎవరి హృదయంలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడో వాళ్ళ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. అయితే ఇక్కడ మనం నిన్న లెసన్లో చూస్తే 7గురిని మరి పెద్దలుగా నియమించారు కదా. వాళ్ళని దేనికోసం నియమించారు? ఆహారం పంచిపెట్టడానికి, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళని ఏర్పాటు చేశారు. అందులో స్టెఫెన్ ఉన్నాడు కదా, ఆయన ఓన్లీ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసే పని చేశాడా? కాదు కదా నాన్న. ఇంకేం చేశాడు? సువార్తను ప్రకటించే పని కూడా చేశాడు ఆయన. దేవుని సువార్త వేసే దేవుని కుమారుడని ప్రకటిస్తే ఆయన ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు కదా. అయితే మనం దానివల్ల ఏం నేర్చుకున్నాము? ఈ లోకంలో శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా యేసుక్రీస్తు ప్రభు వారి కోసం మనం భరించాలి అంటే గుడ్ సోల్జర్ లాగా ఉండాలి. ఆ సోల్జర్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి వారి హృదయంలో దేవుని వాక్యం ఉంచుకొని వాక్యానుసారంగా జీవిస్తే అట్లాంటి వాళ్ళని దేవుడు వచ్చినప్పుడు కొనిపోతాడు. లేదంటే మనం ముందే చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాం. సరే, ఈరోజు మన 3rd లెసన్ ఏంటంటే, చూడండి, పేరు చదవండి నాన్న. 3rd లెసన్ పేరేంటి? సౌలు పౌలుగా మారుటం. ఈ సౌలు అనేది ఇది ఒక హీబ్రూ నేమ్. వాళ్ళ ఫ్యామిలీ హీబ్రూ ఫ్యామిలీ, వాళ్ళ తల్లిదండ్రులు తనకి ఇచ్చినటువంటి పేరు. అయితే ఈ పౌలు అనేది ఏంటంటే ఇది అంటే రోమన్స్ వాళ్ళ లాటిన్ లాంగ్వేజ్ మాట్లాడతారు, ఆ లాటిన్ పేరు అనమాట అది. పౌలు ఈ పేరుతో రోమాలో వాళ్ళలాగే నేను కూడా వాళ్ళలో ఒక్కడిని అని చెప్పి సువార్తను ప్రకటించడానికి తను పౌలుగా పిలువబడతాడు. అయితే ఈయన ఎలా మారాడు? ఈ వ్యక్తి ఈయన ఫస్ట్ ఆయన జీవితం ఎలా ఉండింది, ప్రభు కోసం ఆయన ఏం చేశాడు అనేది ఈరోజు మనం లెసన్ ద్వారా నేర్చుకుంటాం. సరే, ఇప్పుడు సిల్సియా అనే కిలికియా, తెలుగులో కిలికియా అనే దేశంలో తార్సు అనే పట్టణం ఉంది. తార్సు అనే పట్టణం. ఆ తార్సు అనే పట్టణంలో ఈ సౌలు జన్మించాడు. ఎక్కడ పుట్టాడు నాన్న? కిలికియాలో తార్సు అనే పట్టణంలో ఈ సౌలు జన్మించాడు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఈ కిలికియా ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు టర్కీలో కనిపిస్తుంది. ఈ కిలికియాలో ఉన్న తార్సు అనే పట్టణంలో ఈ సౌలు జన్మించాడు. వీళ్ళది హీబ్రూ ఫ్యామిలీ. అయితే ఇశ్రాయేలులకు ఎన్ని గోత్రాలు చెప్పగలరు ఎవరైనా? జేకబ్కి ఎంతమంది పిల్లలు నాన్న? 12 సన్స్ కదా. ఆ 12 సన్స్లో కడసారి వాడు, లాస్ట్ వాడు అని పేరేంటంటే బెన్యామీను. ఆ బెన్యామీను గోత్రంలో ఈయన పుట్టినాడు అనమాట. అంటే ఈయన గోత్రం పేరేంటి? బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు. ఈయన హెబ్రీయుడు, బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు. అంతేకాకుండా ధర్మశాస్త్రం అనుసరించే విషయంలో ఈయన పరిసయ్యుడు అంట. దేవుని వాక్యంలో అపోస్తుల కార్యంలో 23:8 ఏముంటుందంటే, పరిసయ్యులు సద్దుకాయలు అంటే ఎవరు అని అక్కడ ఒక మాట రాయబడి ఉంది. పరిసయ్యులు అంటే వాళ్ళు చనిపోయిన వ్యక్తి, అంటే మృతుల పునరుద్ధానం ఉంది, చనిపోయిన వారు తిరిగి లేస్తారు, తర్వాత ఆత్మలు ఉన్నాయి, దేవదూతలు ఉన్నారని చెప్పి వీళ్ళు నమ్ముతారు పరిసయ్యులు. అయితే సద్దుకాయలని ఇంకొక
ఒక తెగుంది. వాళ్ళు ఏంటంటే పునరుద్ధానం లేదు, ఏమీ లేదు, చనిపోయిన వాళ్ళు తిరిగి లేవరు, తర్వాత ఆత్మలు ఈ దేవదూతలు ఏమీ లేరని చెప్పి వాళ్ళు నమ్ముతారు. అయితే ఇప్పుడు ఈయన ఏ తెగకు చెందినటువంటి వాడు? పరిసైడ్ అని చెప్తున్నాడు. ధర్మశాస్త్ర విషయంలో నేను పరిసైడ్ని అంటాడు. పరిసైడ్ అంటే ఈయన మృతుల పునరుద్ధానం ఉందని నమ్ముతాడు, దేవదూతలు ఉన్నారని నమ్ముతాడు, తర్వాత ఆత్మలు స్పిరిట్స్ ఉన్నాయని కూడా నమ్ముతాడు. అయితే ఈ ధర్మశాస్త్రం ఏం బోధిస్తుందంటే నాన్న, హీబ్రూస్ 7th chapter 15th verse లో ఒక మాట ఉంటుంది. అక్కడ శరీరానుసారంగా నెరవేర్చు ఆజ్ఞ గల ధర్మశాస్త్రము అని ఉంటుంది. అంటే శరీరానుసారంగా మనం పాటించే పద్ధతులు, అలవాట్లు అవి అంత పితరుల నుంచి వచ్చినాయి వాళ్ళకి, అవన్నీ పాటించడంలో చాలా నిష్ట కలిగి ఉంటాడనమాట. అందుకనే ఈయన ఏమంటాడంటే నేను ధర్మశాస్త్ర విషయంలో పరిసైడ్ని అంటాడు. చాలా నిష్టగా అలవాట్లు, ఆచారాలు, పద్ధతులను చాలా నిష్టగా పాటించేవారు. ఆ రోజుల్లో వాళ్ళ కాలంలో యూదులైనటువంటి పిల్లలు, మీలాగా ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళు పుట్టిన తర్వాత పెరుగుతూ ఉంటే వాళ్ళందరికీ కూడా ధర్మశాస్త్ర సంబంధమైన విద్యని నేర్పించడానికి సమాజ మందిరంలో ఉన్న పెద్దల దగ్గరికి వాళ్ళని పంపించేవాళ్ళు. అక్కడ ఏం చేసేవాళ్ళంటే ఈ సమాజ మందిరంలో ఉన్నటువంటి వాళ్ళు హై ప్రీస్ట్ ఉంటారు కదా, ప్రధాన యాజకులు, వీళ్ళకి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విద్యని బోధించేవాళ్ళు. ఎవరికి? ఈ యూదుల పిల్లలకి. అయితే ఈ పౌలుగా పిలవాడు సౌలు, తను మార్పు చెందకముందు సౌలు కూడా ఈయన గమలియల్ అనేటువంటి ప్రధాన యాజకుడు, ఈయన మంచి ఉపదేశకుడు, ధర్మశాస్త్రం అంతా కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళండి అన్న? సౌలు వెళ్ళి ఆయన దగ్గర, చూడండి ఆ రోజుల్లో మనలాగా ఇట్లా బుక్స్ లేవు, బైబిల్ లేదు, వాళ్ళకి ఏంటి స్క్రాల్స్ మీద రాసి, ఆ పుస్తకపు చుట్టల మీద రాసి వాటిని తెరిచి చదివి వాళ్ళకి బోధించేవాళ్ళు. నేనేం చెప్పాను, ధర్మశాస్త్రం ఏం బోధిస్తుంది? వాళ్ళ పితరులు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళు చేసే పద్ధతులు, ఇవన్నీ కూడా చాలా నిష్టగా ఆ గమలియల్ అనేటువంటి ఆ ధర్మశాస్త్రోపదేశకుడి దగ్గర ఆయన నేర్చుకున్నాడు. ఈయన టీచర్ ఎవరు? సాల్ టీచర్ ఎవరు నాన్న? గమలియల్. చెప్పండి, ఏం పేరు ఆయన పేరు? గమలియేలు. ఈయన ధర్మశాస్త్రోపదేశకుడు, ఆయనకి ధర్మశాస్త్రాన్ని బోధించినటువంటి టీచర్. ఇప్పుడు సాల్ ఎక్కడ పుట్టాడు? ఏ దేశంలో పుట్టాడు? తార్సు. వెరీ గుడ్, గట్టి చెప్పాలా. తార్సు ఏ దేశంలో ఉంది? కిలికియా దేశంలో తార్సు అనే పట్టణంలో ఈ సౌలు జన్మించాడు. ఈయన ఎక్కడ విద్యను అభ్యసించాడు? ఎక్కడ నేర్చుకున్నాడు? సమాజ మందిరంలో ఉన్న ప్రధాన యాజకుడైన గమలియేలు దగ్గర ధర్మశాస్త్ర సంబంధమైన విద్యను అంతా కూడా నేర్చుకున్నాడు. నేర్చుకోవటమే కాదు, చాలా నిష్ట కలిగి ఆ పద్ధతులు, ఆచారాలు, అలవాట్లు అవన్నీ కూడా చాలా నిష్టగా పాటించేవాడు. అయితే ఈయన యేసే దేవుని కుమారుడాన్ని విశ్వసించలేదు, కానీ అందులో ఉన్న ఆ పద్ధతులు, ఆచారాలు, అలవాట్లు అన్ని కూడా చాలా నిష్టగా చేసేవాడు. నిన్నటి దినం మనం లెసన్లో ఒక మాట చూసాం. ఏంటని చెప్పండి, ఎవరికైనా గుర్తుందా? ఆయన గురించి ఏం విన్నాం? సంఘాన్ని పాడు చేశాడు. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇంటింటికి వెళ్ళి ఈడ్చుకొని వెళ్ళిపోయి వారిని కొట్టడము, తిట్టడం, వారిని బంధించి చెరసాల్లో వేయటం, వారిని చంపటము ఆయన ప్రాణాధారమైనట్టుగా భావించాడు. ప్రాణాధారం అంటే ఏంటి? మనిషి ఎలా బతుకుతాడు? ఇలా ముక్కు గట్టిగా ఒక 10 seconds పూసుకుంటా బతకగలమా? బతకలేం కదా నాన్న. మరి ఈయన ప్రాణాధారం ఏంటంట? దేవుని ప్రజల్ని, యేసే దేవుని కుమారుడని ప్రకటించిన, యేసునామమున ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఈడ్చుకొని పోవాలా, వాళ్ళని కొట్టాలా, వాళ్ళని బంధించాలా, చెరసాల్లో వేయాలా, లేకపోతే వాళ్ళు మరణం పొందు వరకు వారిని హింసించాలా. అది ఆయన ప్రాణానికి ఆధారంగా భావించినటువంటి వ్యక్తి. మంచోడా? చాలా మంచోడా కదా. ఎంత కఠినంగా ఉన్నాడు కదా, దేవుని ప్రజల్ని ఎలా హింసిస్తున్నాడో చూడండి. అయితే ఈయన యెరూషలేములో ఉంటూ అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరంలో ఉన్న వాళ్ళందరినీ ఆ విధంగా హింసిస్తూ ఉండి కూడా ఆయన ఏమనుకుంటాడంటే దమస్కు కూడా వెళ్ళి, దమస్కు దాదాపు 136 to 150 miles దూరంలో ఉంటుంది యెరూషలేము నుంచి దమస్కు. అక్కడికి వెళ్ళి చూడండి, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఈడ్చుకొని వచ్చి చూడండి వాళ్ళు ఎలా కొడుతున్నాడో చూసారా. ఈడ్చుకొని వచ్చి వాడిని బంధించి, యెరూషలేములో వాడిని బంధించాలని చెప్పేసి, నాకు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి. ఒక లెటర్ హై ప్రీస్ట్ నుంచి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ తీసుకొని నేను అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ అలా బంధించి తీసుకొని వస్తానని చెప్పి అనుకుని ఏం చేస్తాడు, తను హై ప్రీస్ట్ దగ్గరికి, యెరూషలేములో ఉన్న సమాజ మందిరంలో ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి హై ప్రీస్ట్ ప్రధాన యాజకుడి
దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేస్తాడంటే పర్మిషన్ లెటర్, ఒక పత్రికను పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి దాదాపు ఎన్ని మైల్స్ దూరం అని చెప్పాను 136 to 150 మధ్యలో ఉంటుంది ఆ డిస్టెన్స్. అక్కడికి ఆయన వెళ్తున్నాడు. పర్మిషన్ తీసుకొని ఇక్కడ నుంచి చూడండి, మ్యాప్ లో చూపిస్తాను ఎక్కడుంది, యెరూషలేం ఇక్కడ ఉంది. ఆయన ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, సమరయ, కైసరి ఇవన్నీ దాటి దమస్కుకి వెళ్ళాలి. దాదాపు అది ప్రయాణం చేస్తే మామూలుగా 10 రోజులు పడుతుందంట. ఆ రోజుల్లో మనలాగా బస్సులు ఉన్నాయా? బస్సెస్ లేవు, ట్రైన్స్ లేవు, లేకపోతే సైకిల్ ఇట్లాంటివి ఏం లేవు. గాడిదల మీద, ఒంటల మీద, లేకపోతే గుర్రాల మీద ప్రయాణం చేసేవాళ్ళు కదా. అయితే ఇప్పుడు ఆయనతో ఉన్న కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడంటే దమస్కుకి వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేం నుంచి దమస్కు ప్రయాణమై వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి వారిని కూడా యేసు నామమున ప్రార్థన చేసే వారిని బంధించి యెరూషలేంకు తీసుకురావాలని చెప్పేసి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ లెటర్ తీసుకొని ఇప్పుడు తనతో పాటు కొంతమందిని తీసుకొని వెళ్తున్నాడు. దమస్కుకు వెళ్తూ ఉంటే అకస్మాత్తుగా మధ్యాహ్న సమయంలో ఇంకా దమస్కు సమీపించడానికి ముందే అకస్మాత్తుగా ఒక వెలుగు తన చుట్టూ ఉన్న వారి చుట్టూ ప్రకాశించింది. ఆ వెలుగు ఎలాంటిదంటే సూర్యుని తేజస్సు కంటే మించినటువంటి వెలుగంట. ఎప్పుడైనా మనము హాట్ సన్లో మిట్ట మధ్యాహ్నము బయటికి వెళ్ళి ఒకసారి అలా పైకెత్తి ఒక 2 minutes చూసామనుకో ఎలా ఉంటుంది, మళ్ళీ కిందికి చూస్తే ఏమైనా కనిపిస్తుందా? కనిపించదు కదా, అంత డార్క్ అయిపోతుంది. అయితే ఇప్పుడు అంతకన్నా వెలుగు, సూర్యుని తేజస్సు కంటే మించిన వెలుగు వాళ్ళ చుట్టూ ప్రకాశించేసరికి చూడండి వాళ్ళు ఎలా సౌలు ఎలా పడిపోయాడు, నేలన పడిపోయాడు అనమాట. తన చుట్టూ ఉన్నవారు కూడా ఆ వెలుగును చూశారు. కానీ ఆ వెలుగులో నుంచి ఒక స్వరం తనతో మాట్లాడుతుంది. ఆ స్వరంను మాత్రం వీళ్ళెవ్వరు కూడా వినలేదు. అయితే ఆయన నేలను పడిన తర్వాత ఒక స్వరం తనతో మాట్లాడటం విన్నాడు. ఏంటది? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. పౌలు అని పిలవలేదు, ఏమని పిలిచాడు? హిబ్రూ పేరు, వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకి ఇచ్చిన పేరుతోనే పిలిచాడు యేసు ప్రభు. ఏమని పిలిచాడు? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. వాస్తవానికి సౌలు యేసు ప్రభుని హింసించాడా? కాదు కదా నాన్న. ఎవరిని హింసించాడు? ఆయన దేవుని ప్రజల్ని హింసించాడు, సంఘాన్ని పాడు చేశాడు. అయితే దేవుని సంఘం అనేది దేవుని యొక్క ఆ శరీరానికి సాదృశ్యంగా, శరీరానికి పోల్చబడింది. శరీరంలో ఏముంటాయి? ముక్కు, కళ్ళు, చెవులు, నోరు, కాళ్ళు, చేతులు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఒక భాగం ఆయన శరీరంలో. ఎవరైతే దేవుని ఆలయాన్ని పాడు చేస్తారో దేవుడు వాళ్ళని పాడు చేస్తారని కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 3:17 ఉంటుంది ఆ మాట. అయితే ఇప్పుడు దేవుని ఆలయాన్ని పాడు చేశాడు. దేవుని ప్రజల్ని ముట్టుకుంటేనే ఆయన కనుగుడ్డు ముట్టిన వాడితో ఎంచుతానని చెప్పి జకరియా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. అయితే ఇప్పుడు దేవుడిని ఆయన ఏం చేయలేదు, కానీ దేవుని ప్రజల్ని దేవుని ఇంటికి ఆయన హింస కలుగజేస్తూ ఉంటే అప్పుడు దేవుడు ఆయన ఏం చేస్తాడు? దేవుడు ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. మనం కూడా ఇక్కడికి VBSకి వచ్చినప్పుడు అంకుల్ ఆంటీ వాళ్ళు ఎంతో ప్రేమతో దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆవరణాన్ని చాలా జాగ్రత్తగా పెట్టాలి. పెన్సిల్ తీసుకొని అది గీతలేయటం అలాంటివి చేయకూడదు. అలాంటిది దేవుని సన్నిధిని మనం గుర్తించాలి. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఎవరి కోసము కాదు, ఫర్ గాడ్ సేక్ వీ హ్యావ్ టు మన డిసిప్లిన్ అంతా కూడా చాలా మర్యాదగా క్రమంగా ఉండేటట్టు చూసుకోవాలి. అయితే ఇప్పుడు సౌలు దేవుని ప్రజల్ని హింసించాడు, దేవుని ఇంటిని, దేవుని సంఘాన్ని పాడు చేశాడు. కాబట్టి దేవుడు ఆయనని దర్శించాడు. ఆయన స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే తనని దర్శించాడు. ఆయనకి ఎవరు మనలాగా ట్రాక్ట్ కానీ సువార్త చెప్పలేదు. దేవుడే తనకు ఆ వెలుగులో ఆయనకి ప్రత్యక్షమై ఏం చెప్పాడు? సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసిస్తున్నావని అన్నాడు. అయితే సౌలు వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభువా నువ్వెవరు అని అడిగాడు. ఆయన ప్రభువుగా ఆయన గుర్తించాడు. చూసారా, మనం ఎవరైనా మనతో స్ట్రేంజర్ ఎవరైనా వచ్చి మాట్లాడితే అంకుల్ ఆంటీ అని అంటావా? ఇప్పుడు మన మమ్మీ డాడీ ఇంట్లో ఉన్నారనుకోండి, లేరనుకోండి, ఎవరైనా మన ఇంటికి వస్తే ఏమంటాము? అంకుల్ ఆంటీ అంటామా? మీ ఇంటికి వచ్చిన వాళ్ళని ఏమంటాం? మీరు ఎవరో మాకు తెలియదు, మా పేరెంట్స్ వచ్చాక రండి అంటాం కదా. రండి కూర్చోండి అని వాళ్ళతో చక్కగా మర్యాదగా మాట్లాడతామా? కానీ ఈయన అంతవరకు ఆయనని చూడలేదు, ఆయనని మాట్లాడలేదు. కానీ ఎంత చక్కగా ప్రభు అని ఆయన గుర్తించాడు. చూసారా, ఎందుకంటే దేవుని ప్రణాళికలో ఆయన ఉన్నాడు. ఇక్కడ ఉన్న మీ అందరు కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. దేవుడు మిమ్మల్ని ప్రేమతో ఏర్పాటు చేసిన ఈ VBSలో దేవుని మాటలు వినిపించినప్పుడు అయ్యో నేను కూడా మనల్ని పెట్టుకోవాలి, అక్కడ మనల్ని పెట్టుకొని ఈ విషయాలు నా గురించే, నాతోనే మాట్లాడుతున్నాడు అన్నట్టుగా భావించాలి. అలాగా ఇప్పుడు ఈ సౌలు ఏం చేస్తున్నాడు? నాన్న నువ్వెవరు ప్రభు, నువ్వెవరు అని అడిగితే వెంటనే ఆయన
చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నీవు హింసించుచున్న యేసును అన్నాడు. ఏం చెప్పాడైనా? నువ్వు హింసించుచున్న యేసును. యేసు ప్రభు హింసించలేదు. ఆయన ఎవరు హింసించాడు? దేవుని ప్రజలు హింసించాడు, దేవుని యొక్క సంఘాన్ని పాడు చేశాడు. కానీ ఆయన ఏమాత్రం కూడా ఆయన యేసు ప్రభు హింసించలేదు. కానీ దేవుని ప్రజలకు, దేవుని ఇంటికి ఏమైనా మనము కీడుగా అని చేస్తే అది ఎవరికి చేసినట్టు? అది ఎవరికి చేసినట్టుగా భావిస్తాడు? దేవునికి చేసినట్టే భావిస్తాడు. కాబట్టి దేవుని ఇంటికి వచ్చిన, దేవుని బిడ్డలతో మాట్లాడినా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది పిల్లలు, పెద్దవాళ్ళు ఎప్పుడైనా మనకి ఎదురైనప్పుడు చాలా రెవరెన్స్తో ఉండాలి కదా. అలా తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. ఇవన్నీ కూడా బిబ్లికల్గా మనం నేర్చుకునే, బేసిక్గా మనం నేర్చుకునే విషయాలు. యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలో ఉంటే, నిన్నటి లెసన్లో మనం విన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడే మనకు బోధిస్తాడు. మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడవాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఇవన్నీ ఆయనే మనకు బోధిస్తాడు. ఎప్పుడు బోధిస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే. మనలో ఉండాలంటే ఏం చేయాలి? ప్రభువా నేను పాపినని గ్రహించాలి. నువ్వు ఈ లోకానికి నా కోసం వచ్చావు, నా కోసం నాకు రావాల్సిన శిక్ష అంతా చిన్న చిన్నవి మీరు చేసే అబద్ధాలు కానీ, దొంగతనం కానీ, లేకపోతే తల్లిదండ్రి మాట వినకపోవడమే, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎన్నిసార్లు డిజోబీడియన్స్ చూపిస్తాం కదా. ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో పాపము. ఆ పాపం నుంచి మనకు విముక్తి కలగాలంటే మనం చేసే పుణ్యకార్యాలు. పౌలు ఏమనుకున్నాడు? చాలా నిష్టగా నేను ఇవన్నీ పాటిస్తున్నా కదా అనుకున్నాడు. కానీ వాటి వల్లనే ఎవరు కూడా నీతిమంతులంగా తీర్చబడం. ఎలా మనం నీతిమంతులుగా తీర్చబడతామంటే, యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచినాడని విశ్వసించడం ద్వారా, నమ్మడం ద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడతాం. అయితే ఇప్పుడు పౌలును హింసించుచున్న యేసుని అని చెప్పాడు. ఆయన ఒక నూతనమైన యజమానుని కలుసుకున్నాడు కదా నాన్న, ఒక నూతన వ్యక్తిని. ఇప్పుడు ఆయన ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏంటి? నేనేం చేయవలను, ఇప్పుడు నేనేం చేయాలని అడిగితే, అప్పుడు యేసు ప్రభు తనతో చెప్పింది ఏంటంటే, నువ్వు లేచి ఇదిగో దమస్కులోనికి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు నేను ఏం చేయాలో నీకు నేను తెలియజేస్తానని చెప్పాడు. అయితే ఆయన లేచి నడవడానికి ఆయన కళ్ళు ఏమైపోయినాయి నాన్న? చూపు లేదు. ఎందుకంటే ఆ ప్రకాశవంతమైన వెలుగు చూసేసరికి ఆయన ఏమి కూడా తన చుట్టూ ఏమి కనిపించకుండా, ఆయన కళ్ళు కనిపించకుండా అయిపోయినాయి. లేచి నడవలేకపోయారు. అయితే తనతో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఆయనను మెల్లిగా నడిపించుకుంటూ ఎక్కడికి తీసుకెళ్ళాలి? దమస్కులో తిన్నని స్ట్రైట్ అనే స్ట్రీట్ గుర్తుపెట్టుకోండి. ఏ స్ట్రీట్ నానా? స్ట్రైట్. తెలుగులో దాన్ని ఏమంటారు? తిన్ననిది అనే ఆ స్ట్రీట్ లో యూదా ఇంటిలోనికి తీసుకెళ్ళి ఆయనను అక్కడ ఉంచారు. అయితే ఇక్కడ ఆ సౌలు ఏం చేస్తారు? ఇప్పుడు సౌలు అక్కడ యూదా ఇంట్లో, ఆ తిన్ననిది అనే స్ట్రీట్ లో ఆయన యూదా ఇంట్లో ఉండి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? అన్నము లేదు, ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ఎందుకు చేస్తాను చెప్పండి? పాపి రక్షించబడే ముందు ఆయన ప్రార్థన చేస్తాడు. లేకపోతే మనకి ఏదైనా అవసరం వచ్చినా, అక్కర వచ్చినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మనం చేసేది ప్రార్థన, స్తుతించేది. ఇప్పుడు మనం దేవుడి నుంచి పొందుకున్న వాటిని గురించి, ప్రభువా నాకు రక్షణ ఇచ్చావు, నీకు స్తోత్రం, ఇలా మనం స్తుతిస్తాం. ఫస్ట్ ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి ఏం చేస్తాడు నాన్న? ప్రార్థన చేస్తాడు. ప్రార్థనలో ఏమడుగుతాడు? ప్రభువా నేను పలాంది చేశాను, పలానా రోజు అలా చేశాను, నన్ను క్షమించు అని అడుగుతామా కాదా? మనం ఎప్పుడైనా వాక్యం మనకు వినిపించినప్పుడు మనం దానికి స్పందించి ఏం చేస్తాము? ప్రభువా నేను పలాంది చేస్తాను, నన్ను క్షమించు అని అడుగుతామా లేదా? అయితే ఇప్పుడు అపోస్తుడైన ఈ సౌలు పౌలుగా మార్చబడకుండా సౌలు ఆయన కూడా అక్కడ ఉండి ఏం చేస్తున్నాడు? అన్నం లేదు, వాటర్ లేదు, ఆహారం లేదు, ఫుడ్ లేదు, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ పట్టణంలోనే ధర్మశాస్త్రం చొప్పున నీతిమంతుడు, చాలా మంచి వ్యక్తి, నీతిగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆయన ఎలాంటి వాడంటే అక్కడున్న యూదులు, ఈ దమస్కులో ఉన్న యూదులు అందరి చేత మంచి పేరు తెచ్చుకున్నటువంటి అననీయ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ అననీయతో దేవుడు దర్శనంలో ఏమని మాట్లాడతాడంటే, అననీయ ఇదిగో నువ్వు లేచి తిన్ననిదనే వీధిలో యూదా ఇంట్లో తార్సువాడైన సౌలు అక్కడ ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతడు పరిశుద్ధాత్మను పొంది దృష్టి పొంది పరిశుద్ధాత్మ పొందినట్లు నువ్వు అతని దగ్గరికి వెళ్ళి అతని మీద చేతులుంచమని యేసు ప్రభు ఎవరికి చెప్తాడు? అననీయాకు దర్శనంలో చెప్తాడు. ఈ అననీయ ఎలాంటి వాడు నాన్న? చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తి, అక్కడున్న యూదులందరితో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. తర్వాత ఆయన ఎలాంటి వాడంటే ధర్మశాస్త్రాన్ని ఆయన కూడా చాలా నీతిగా ఆచరించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి దర్శనంలో యేసుప్రభు వారు చెప్పినాడు, నువ్వు వెళ్ళు, అక్కడ తార్సువాడైనటువంటి సౌలు అక్కడ ఉన్నాడు, నువ్వు అతడు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నువ్వు వెళ్ళి అతని మీద చేతులుంచమని చెప్పినప్పుడు అననీయ ఏమంటాడంటే, ప్రభువా
అతడు యెరూషలేములో ఉన్న వాళ్ళకి ఎంతో కీడు చేశాడని నేను ఇక్కడ ఉన్న అందరితో నేను విన్నాను, ఆ మనుషులందరి చేత నేను విన్నాను. అయితే ఇప్పుడు ఆయన ఇక్కడ కూడా దమస్కులో ఉన్న వాళ్ళని కూడా బంధించి యెరూషలేముకు తీసుకువెళ్ళాలని వచ్చాడు, ఆయన దగ్గరికి వెళ్ళమంటావా అన్నట్లుగా ఆయన అంటే, అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, లేదు లేదు నువ్వు వెళ్ళు, ఆయన నా నామంను భరించడానికి రాజులు ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట, అన్యజనుల ఎదుట నా నామంను భరించడానికి నేను ఏర్పరచుకున్న ఒక వెపన్, ఒక సాధనము, నువ్వు వెళ్ళు, అతని గురించి విచారించు, నువ్వు వెళ్ళు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళు, అతడు ఏం చేయవల్లో నేను అతనికి బోధిస్తాను, చెప్తానని చెప్పేసి అననీయాకు దేవుడు చెప్తాడనమాట. అప్పుడు అననీయ ఏం చేస్తాడంటే వెళ్తాడు. వెళ్ళి అక్కడ తార్సు వాడైనటువంటి సౌలు తిన్ననిదనే వీధిలో ఈ యూదా అనే ఇంట్లో ఉన్న సౌలు దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, సౌలా సహోదరుడా అంటాడు. ఏమంటాడనా, సౌలా సహోదరుడా, నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు ఇదిగో నీ దగ్గరికి పంపించాడు. నువ్వు వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో మన పితరుల దేవుడిని నువ్వు కలుసుకున్నావు కదా, నువ్వు ఆయన్ని చూసావు, ఆయన మాట వినటానికి, ఆయన చిత్తము చేయటానికి, తర్వాత నువ్వు అన్ని అన్యజనుల మధ్యలో సకల మనుషులు ఎదుట నువ్వు ఆయనకు సాక్షిగా ఉండడానికి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు ఎందుకు లేట్ చేస్తున్నావు? వెంటనే లేచి నువ్వు యేసునామమున ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపం ఒప్పుకోమని చెప్పి అననీయ అంటాడు. అప్పుడు వెంటనే సౌలు ఏం చేస్తాడంటే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా లేచి ఆయన ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయడం అంటే ఏంటి? ఆయన చేసినవన్నీ దూషించేవాడు, హింసించేవాడు, హాని చేసేవాడు ఈడ్చుకొని వచ్చి దేవుని ప్రజల్ని ఎవరైతే యేసునామమందు ప్రార్థన చేసినా, లేకపోతే యేసే దేవుని కుమారుని ప్రకటించినా వాళ్ళందరినీ ఏం చేశాడన్న ఈడ్చుకొని వెళ్ళిపోయి వాళ్ళందరినీ చంపడం, కొట్టడం, తిట్టడం, చెరసాల్లో బంధించడం, ఇవన్నీ చేశాడు కదా. ఇప్పుడు అవన్నీ బహుశా ఒప్పుకొని ఉండొచ్చు, ప్రభా నేను అది చేశాను, ఇది చేశాను, నన్ను క్షమించు అని ఆయన ప్రార్థన చేసి ఉండొచ్చు కదా. ప్రార్థన చేసి తర్వాత బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన కొంతకాలము ఇక్కడ యెరూషలేము దమస్కులోనే కొంతకాలం ఉంటాడనమాట. ఆయన దమస్కులో ఉంటూ ఆయన చేసిన పని ఏంటో తెలుసా? సమాజ మందిరంలోనికి వెళ్ళి యేసే దేవుని కుమారుడని ప్రకటించడం మొదలుపెట్టాడు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, అయ్యో ఈయన నిజంగానే యేసు ప్రభు దేవుని బిడ్డయ్యాడు, లేకపోతే మమ్మల్ని అందరినీ ఈడ్చుకుపోవడానికి వచ్చాడా? యెరూషలేములో ఆల్రెడీ ఈయన అందరినీ ఈడ్చుకొని వెళ్ళి చెరసాల్లో వేసి వాళ్ళందరికీ హింస కలిగించినట్టు ఆయన ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చాడు అనేసి వాళ్ళందరూ ఎవరు కూడా ఆయన నమ్మరు. వాళ్ళకి ఇంకా ఆయన ఈ పౌలు మాత్రం అదేమి పట్టించుకోకుండా యేసే దేవుని కుమారుడు, యేసే క్రీస్తు అని చెప్పి వాళ్ళకి ఇంకా గట్టిగా వాళ్ళకి బోధిస్తూ ఉంటే వాళ్ళందరూ చాలా ఉగ్రులు, అంటే చాలా కోపం వచ్చి వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారంటే, ఎలాగైనా సరే ఈ వ్యక్తిని చంపాలనుకుంటారు. ఎలాగైనా సరే ఈ వ్యక్తిని ఏమనుకుంటున్నారన్నా చంపాలనుకుంటున్నారు. చంపాలనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ప్రతి ప్రాకారానికి, మీకు తెలుసు కదా ఎరుకో పట్టణానికి ఏముంది, పెద్ద గోడ ప్రాకారం ఉండేది కదా. అట్లాగే ఆ రోజుల్లో ప్రతి పట్టణానికి కూడా ఇట్లా ప్రాకారపు గోడ ఉంటుంది అనమాట, బౌండరీ వాల్ ఉంటుంది. చుట్టూ బౌండరీ వాల్ ఉంటే చూడండి, ఇక్కడ ఏముంది, గేట్ ఉంది కదా. ఈ బౌండరీ వాల్ గేట్ దగ్గర అక్కడ వాళ్ళు కాపలా కాస్తున్నారంట. ఎప్పుడు సౌలు బయటకు వచ్చినా, బయట నుంచి లోపలికి వెళ్ళినా, లోపల నుంచి బయటకు వచ్చినా ఏం చేస్తారంట, ఈ సౌలుని చంపేస్తారంట. అయితే ఇప్పుడు వాళ్ళు అలా ప్లాన్ చేస్తూ ఉంటే ఆ విషయం ఎవరికి తెలుస్తుందంటే సౌలుకి తెలుస్తుంది. ఆ విషయం ఎవరికి తెలుస్తుంది నాన్న? సౌలుకి, అక్కడ ఉన్నటువంటి శిష్యులకి తెలుస్తుంది. తెలిసి వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో ఇక్కడ ఉంటే ఆయనను ఎలాగైనా చంపేస్తారని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, చూడండి, రాత్రి వేళ అందరి పడుకున్నప్పుడు రాత్రి వేళ మెల్లగా తనని ఆ గోడ పైకి తీసుకెళ్తారు. ఆ బౌండరీ వాళ్ళ పైకి తీసుకెళ్లేసి అక్కడ ఒక బుట్టను చేసి ఆ బుట్టకు తాడు కట్టి ఆ బుట్టలో ఆయనను కూర్చోబెట్టి మెల్లిగా పైనుంచి గోడ కిందికి దించేస్తారు. అక్కడ నుంచి సౌలు ఎక్కడికి వెళ్ళిపోతాడంటే యెరూషలేంకి వెళ్తాడు. అయితే ఇప్పుడు సౌలు యెరూషలేంకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది మీకు ముందు లెసన్లో ఉంటుంది. అయితే ఇప్పుడు సౌలు ఎలాంటి వ్యక్తి? ముందు దూషించేవాడు, దూషకుడను, హింసకుడను, హానికరుడను ఆయన తన పరిచర్యకు నియమించి నన్ను బలపరిచినందుకు నేను దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను అన్నాడు. ఇంకేమంటాడంటే, నేను తెలియకుండా చేశాను, అజ్ఞానం వల్ల చేశాను కాబట్టి నేను కనికరింపబడ్డాను అని పౌలు అంటాడు. చూసారా పిల్లలు, ఆయన తెలియకుండా చేశాడు. ఆయనకి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పద్ధతులు, ఆచారాలు, అలవాట్లు
అలవాట్లు అది పాటించినా మాత్రమే తెలుసు ఆయనకి. యేసు దేవుని కుమారుడు అని ఆయనకు తెలియదు. ఆయనకు ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ పుస్తకాలు, మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథం మాత్రమే ఆయనకు తెలుసు. ఆయనకి సమాజ మందిరంలో ఇవి బోధించలేదు. కానీ ఆయన ఏమన్నాడు చివరికి యేసు ప్రభు తనని దర్శించినప్పుడు, ప్రభు నేను తెలియకుండా అజ్ఞానం వల్ల చేశాను కాబట్టి దేవుడు నన్ను కనికరించానన్నారు. బహుశా మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు పౌలులాగా మీరు అలాంటి హింస చేయకపోయినా కూడా మన ఇంట్లో చిన్న బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు కదా నాన్న, బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళతో మనం మన అలవాట్లు ఎలా ఉన్నాయి, ఆల్వేస్ ఫైటింగ్ చేస్తూ ప్రతి చిన్నదానికి. ఇప్పుడు నలుగురు ఉన్నారనుకో, ఒక 2 చాక్లెట్స్ ఉంటే ఏం చేస్తారు, నలుగురు కొట్టుకుంటారు కదా, నాకు కావాలని. చెల్లి తీసుకో, తమ్ముడు తీసుకో వదిలిపెట్టే స్వభావం ఉన్న వాళ్ళు చాలా గుడ్చిలని. అట్లా ప్రతి చిన్నదానికి అలాగా. తర్వాత దేవునికి ఇష్టం లేని ఏంటి అవి, ఈ పద్ధతులు, ఈ ఆచారాలు, ఈ అలవాట్ల వలన ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారు? ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన మృతి పొందాడు, ఆయన నా పాపముల కోసం ఆయన చనిపోయి తిరిగి లేచడాన్ని విశ్వసించిన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. కానీ ధర్మ కార్యాలు, ఒకవేళ నువ్వు ఎంతమందికో నీ బర్త్డేకు, కొంతమంది బర్త్డేస్కి ఏం చేస్తారు, ఆర్ఫనేజెస్కి వెళ్ళి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఇంకేదో చేస్తారు కదా. ఇవన్నీ ధర్మ కార్యాలు, పుణ్యకార్యాలు చేయడం వల్ల మనం ఎవ్వరం కూడా నీతిమంతులుగా తీర్చబడం. మనము కేవలము యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచిన వాళ్ళు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. అయితే ఈ పౌలు ప్రభు అయిన యేసు నామమందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి. దేవుడు అతన్ని పిలవగానే సౌలా సౌలా నువ్వేలా హింసిస్తున్నావు అని అనగానే ఆయన ప్రభువా నేను ఏం చేయాలి, ప్రభువా నువ్వెవడు, నేను ఏం చేయాలని అడిగాడు. ఆయన ప్రభువుగా గుర్తించాడు. అలాగే ఇక్కడికి వచ్చిన మీరు కూడా యేసుక్రీస్తుని ప్రభువుగా, ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్తగా విశ్వసించి అంగీకరిస్తే, నీకోసం యేసు ప్రభు వారు చేసిన శిలువ కార్యమందు విశ్వాసం ఉంచితే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా రక్షించబడతారు. రేపు ఫ్యూచర్లో ప్రభు పౌలుని ఎంతో దూషించి హింసించి సంఘానికి హాని చేసినటువంటి వ్యక్తినే ఒక బలమైన సాధనంగా ఎవరి మధ్యలో, అన్యజనుల మధ్యలో, ఇశ్రాయేలీల మధ్యలో, రాజుల మధ్యలో ఆయనని దేవుడు ఒక వెపన్ గా వాడుకున్నాడు. 14 పత్రికలు రాశాడు దాదాపు. మరి ఆఫ్రికా మైనర్ అక్కడంతా కూడా సువార్తను ప్రకటించడానికి దేవుడు 3 మిషనరీ జర్నీలో అపోస్తలుడైన సౌలుని వాడుకున్నారు. అయితే ఈ లెసన్ పేరేంటి, సౌలు పౌలుగా మారటం కదా నాన్న. ఈ సౌలు అనేది ఏం చెప్పాను, హీబ్రూ నేమ్. ఈ పౌల్ అనేది ఏంటంటే పాలస్, ఇట్ ఇస్ ఎ లాటిన్ నేమ్. ఆ లాటిన్ నేమ్ ఎందుకంటే ఈయన పుట్టినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారంటే రోమాలో ఉన్నారు. ఆ రోమా అంతా కూడా రోమన్ గవర్నెన్స్ కింద, ఆ పట్టణం ఈ కిలికియా, ఈ తార్సు ఇవంతా కూడా రోమన్ గవర్నెన్స్, రోమన్ పరిపాలన కింద ఉంది. కాబట్టి అతను రోమియో పౌరసత్వం, రోమన్ సిటిజన్షిప్ కలిగి ఉన్నాడు. ఇప్పుడు సపోజ్ మనం ఇండియాలో ఉన్నాం కదా నాన్న, ఇండియాలో పుట్టిన వాళ్ళందరికీ ఇండియన్ సిటిజన్షిప్ ఉంటుంది. అదే మన వాళ్ళు ఎవరైనా పాశ్చాత్య దేశాలు, అమెరికాకి కానీ యూకేకి కానీ అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడి, ఒకవేళ వాళ్ళకి ఫ్యామిలీస్ లో పిల్లలు ఉంటే అక్కడ పుట్టిన పిల్లలు అక్కడ సిటిజన్స్ అవుతారు కదా, అక్కడ పౌరసత్వం ఉంటుంది. అలాగే ఈయన పుట్టినప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే ఈ రోమన్ అధికారం, రోమన్ గవర్నెన్స్ కింద ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పుట్టాడు. కాబట్టి ఆయనకు రోమీల పేరుతో పిలువబడ్డాడు. ఆయన పేరేంటి, పాలస్. రోమన్ లాటిన్ లో పాలస్ అంటారు. అయితే ఆ పేరుతో ఎందుకు ఆయన పిలువబడ్డానికి ఇష్టపడ్డాడంటే, ఆ దేవుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి, ఇదిగో అన్యజనుల మధ్యలో, రాజుల ఎదుట, అన్యజనుల ఎదుట, తర్వాత ఇంకెవరి ఇశ్రాయేలీయుల ఎదుట నేను నిన్ను సాధనముగా వాడుకుంటానని చెప్పాడు కదా. ఇప్పుడు తను అక్కడ ఉన్న వాళ్ళలాగా వాళ్ళలో ఒకరిగా ఉండి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు ఆయనని వాడుకున్నాడు. పిల్లలు, ఈరోజు మీరు విన్న లెసన్ ద్వారా యేసు ప్రభుని స్వీకరించి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనను మీ హృదయంలో అంగీకరిస్తే మీ హృదయాలు మార్చబడతాయి. మీరు కూడా ఒక దినం పౌల్లాగా ఇక్కడ ఉన్న వాళ్ళని మీలో ఎవరిని తన పరిచయ కొరకు రానున్న దినాల్లో వాడుకుంటారో తెలియదు. చిన్నప్పుడే ఒక స్టోరీ ఉంది మన లెసన్ లో. హడ్సన్ టైలర్ గురించి చెప్పండి, మీరు విన్నారా? అది మన లెసన్ లో ఉన్న స్టోరీ. హడ్సన్ టైలరు ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయనకు ఒక ట్రాక్ట్, మనము సువార్తకు వెళ్ళినప్పుడు పత్రికలు ఇస్తాం కదా నాన్న, ఒక ట్రాక్ట్ దొరికితే దాంట్లో ఉన్న విషయాలు ఆయన చదివి ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడంట. అందులో ఏముంటదంటే, నా పాపముల కోసము నాకు రావాల్సిన శిక్ష అంతటిని యేసు ప్రభువు ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద వేసుకొని ఆయన రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని ఆయన చదివి దాన్ని గ్రహించి హృదయంలో విశ్వసించి
ఆ మాటలకు విధేయత చూపించి యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఆయన అలా చిన్న వయసులోనే యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ఆయన ఒక రోజు తన బెడ్ దగ్గరే ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నువ్వు నన్ను రక్షించావు కదా, కానీ మరి నేను నీకోసం ఏం చేయాలో నాకు చెప్పు, నువ్వు చెప్తే గానీ నేను వెళ్ళనని చెప్పి ఎంతో పట్టుదలతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. గంటల తరబడి అలా ప్రార్థన చేస్తూ ఉంటే, హవర్స్ టుగెదర్ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయనతో మాట్లాడాడంట. ఇదిగో నువ్వు చైనా దేశానికి ఒక మిషనరీగా వెళ్ళాలి అని. చిన్న వయసులోనే చైనా దేశానికి నువ్వు ఒక మిషనరీగా వెళ్ళాలి. మిషనరీ అంటే ఏంటి నాన్న? వాళ్ళ కంఫర్ట్స్, వాళ్ళ పాశ్చాత్య దేశాల్లో చాలా చలి వాతావరణం, చాలా కంఫర్ట్స్ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్న వాళ్ళు దేవుని యొక్క సువార్తను మోసుకొని వచ్చి ఆఫ్రికా తర్వాత ఇలాంటి ఖండాలకు, ఎలాంటి ఖండాలు అవి? చాలా చీకటి ఖండాలు, అంటే అక్కడ ఎడారి, తర్వాత వేడి, వాళ్ళకు ఉన్నటువంటి సౌఖ్యాలు ఉండవు. అలాంటి ప్రదేశంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వాళ్ళ కంఫర్ట్స్ అన్ని వదులుకొని వెళ్ళారు. అలాగే ఇప్పుడు ఈ హడ్సన్ టైలర్తో కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఒక మిషనరీగా చైనాకి వెళ్ళాలి. చైనా వాళ్ళంతా కూడా కమ్యూనిస్ట్ కంట్రీ, అది అంతా బౌద్ధ మత దేశాలు. వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, అలవాట్లు, పద్ధతులు ఉంటాయి, అవే వాళ్ళు పాటిస్తారు, అవే వాళ్ళని మోక్షానికి తీసుకెళ్తుందని వాళ్ళు నమ్ముతారు. అలాంటి దేశానికి ఎవరిని పంపిస్తానన్నాడు? ఎవరు వెళ్ళాలన్నాడు? హడ్సన్ టైలర్ని. హడ్సన్ టైలర్ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ మిషనరీ, చైనాకి వెళ్ళిన ఫస్ట్ మిషనరీగా ఆయన మన చరిత్రలో చూడగలం, హిస్టరీలో చూడగలం. ఆయన తర్వాత వేరే వాళ్ళు వెళ్ళారు, కానీ ఫస్ట్ చైనా దేశానికి సువార్తను మోసుకొని ఒక మిషనరీగా వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరినైనా? హడ్సన్ టైలర్. చూసారా, చిన్న వయసులో ఆయన ప్రభువుని అంగీకరించి ఆయన ప్రార్థన చేసుకొని, ప్రభువా నేనేం చేయాలి నాకు చూపించు అంటే, దేవుడని చైనా దేశానికి వెళ్ళాలంటే ఆ మాటని తన హృదయంలో ఉంచుకున్నాడు, మర్చిపోలేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు కూడా, నేను కూడా దేవుని సేవ చేయాలి, నేను కూడా పౌల్లాగా నేను అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ప్రభుని సేవించాలని ఒకవేళ మీరు చిన్న వయసులోనే ప్రార్థన చేసుకుంటే దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. దాన్ని ఏం చేయాలి? దేవుడు తన సొంత సమయంలో మిమ్మల్ని వాడుకునే ఆ స్టేజ్ వరకు మీరు ప్రార్థనలో కనిపెట్టి ఉండాలి. దాన్ని ఎప్పుడు గుర్తు చేసుకోవాలి, నా పని ఇది, దేవుడు నన్ను ఇందుకోసమే రక్షించాడు. దేవుడు మా ఇంట్లో కూడా మా మమ్మీ అదే, ఎప్పుడు మీరు రక్షించబడి దేవుని పని చేయాలని ఆమె ఆశ మా మమ్మీకి. మేము అంతే, మేము చిన్నప్పటి నుంచి కూడా ప్రార్థన అదే చేసుకుంటాం. మా తల్లిదండ్రులు మాకు ఇచ్చింది ఏంటంటే స్వాస్థ్యంగా రక్షణ, ప్రభువు యొక్క రక్షణ పొందాలని, మందిరానికి రెగ్యులర్గా రావాలని అది నేర్పించారు. మేము అది నేర్చుకున్నాం. మీ ముందుకు మేము అదే చెప్తున్నాం, మేము ఏది అనుభవించామో అదే మీతో షేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళని దేవుడు ఎందుకోసం పిలుస్తారో, దేనికోసం పిలుస్తారో, మీరు ముందు దేవుడి కోసం ఏం చేయాలో అనేది ఇప్పటి నుంచో ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకొని దేవుడు ఒకవేళ మీరు మాట్లాడితే దాన్ని ఏం చేయాలన్నా, దాన్ని మనము ప్రతిరోజు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు అలా చెప్పావు కదా, నువ్వు నన్ను దానికోసం నియమించావు కదా, ఇదిగో నేను ఎప్పుడు ఐఎమ్ రెడీ అని మనము ఆ దినం కొరకు వెయిట్ చేస్తూ దానికోసము కనిపెట్టుకొని ఉండాలి. అయితే ఈరోజు మీ కంటవాక్యం ఏంటో ఒకసారి చూడండి నాన్న. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఇర్మియా 17:9. ఎవరైనా లేసి ఇంగ్లీష్లో చదవండి, గట్టిగా ఎవరైనా ఇంగ్లీష్లో లేచి చదవండి. బాయ్స్ ఎవరైనా చదువు నాన్న. వెరీ గుడ్. The heart is delightful above all things and desperately wicked. Who can know it? చూసారా, హృదయంలో నుంచే బయటికి వచ్చి మనిషి యొక్క జీవితాన్ని అపవిత్రపరుస్తుంది. అలాంటి హృదయం ఎలా ఉంటుందంట? ఆరోగ్యకరంగా ఉంటుందా? ఉండదు. అది ఘోరమైన వ్యాధితో ఉంటుంది. లోపల నుంచి అసూయ, క్రోధము, కొట్లాటలు, మత్సరము, ద్వేషము, పగ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మన హృదయంలో నుంచే బయటకు వస్తాయి. బయటకు వచ్చి ఏం చేస్తుంది? మనుషుల్ని అపవిత్రపరుస్తుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అలాంటి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి అలాంటి హృదయాన్ని ఆయన ఏం చేస్తానంటున్నాడు? తన రక్తంతో, తన స్వరక్తం ఇచ్చి మనల్ని కడిగి పవిత్రపరిచి ఆయన ఏం చేస్తాడంట? పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తాడంట. అలాంటి ఆశ ఈరోజు పౌలులాగా, పౌలైతే దూషకుడు, హింసకుడు, హానికరుడు అనేటువంటి వ్యక్తిని దేవుడు మార్చి తన పరిచర్య కోసం ఆయన నియమించాడు. ఆయన లోబడ్డాడు, విశ్వసించాడు, నమ్మాడు. ఈరోజు కూడా నీవు విన్న మాటలు విశ్వసిస్తే, యేసు ప్రభు నా కోసం ఈ లోకానికి వచ్చాడు, నా పాపంలో కోసం ఆయన కల్వరిశిలో తన రక్తం కార్చాడని నువ్వు విశ్వసిస్తే రక్షించబడతావు. ప్రభా నన్ను రక్షించిన తర్వాత నేను నీ కోసము పౌల్లాగా ఏం చేయాలో నాకు కూడా చూపి అని అట్టి తీర్మానంతో మీరు ప్రార్థన చేసుకోండి. సరేనా? మోకరించండి నాన్న. బాయ్స్ వెరీ గుడ్, ఎవ్వరు అల్లరి చేయలేదు. గాడ్ బ్లెస్ యూ ఆల్.
మంచి పిల్లలు. మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. పరలోకమందున్న తండ్రి, ప్రేమ కలిగిన దేవా, సర్వోన్నతుడైనటువంటి తండ్రి, సర్వాధికారి అయినటువంటి ప్రభు, ఈ యొక్క VBS థర్డ్ డే నీ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో చిన్న బిడ్డల్ని మమ్మల్ని మీరు సమావేశపరచండి. ప్రేమంతటి కొరకై స్తోత్రములు. నలుమూల నుంచి ప్రభా అనేక మంది నాన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ నుంచి కూడా వచ్చినటువంటి బిడ్డలు ప్రభా, మరి అపోస్తుడైనటువంటి పౌలుని ప్రభా మరి మీరు దర్శించినట్లుగా ఈ బిడ్డల్ని కూడా మీరు దర్శించినారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఎవరైతే మంచి మనస్సాక్షితో వింటూ వచ్చినారో వారి దేవులో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించినట్లుగా మీరే కృప చూపించండి ప్రభా. దేవా, నిత్యత్వముకు విలువైనటువంటి విషయాలు ప్రభా వారు వింటూ వచ్చినారు ప్రభా. మీరు ఆకర్షిస్తే తప్పించి ఎవ్వరు కూడా నీ ఎదుకు రాలేరు కనుక వారిని ఆకర్షించండి, వారితో మీరు మాట్లాడండి, వారిని సంధించండి, వారిని రక్షించమని మీ పాదములు పట్టుకుంటున్నాం. ఈ ఆవరణం అంతట్లో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినారు దేవా. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. కేజీలో, జూనియర్లో, సీనియర్లో, ఈ యొక్క మెయిన్ లెసన్లో ప్రభా మీరు చేసిన సహాయం అంతటిని బట్టి, చూపిన కృపంతటిని బట్టి మీకు వందనములు. మానవ హద్దుబాటులో విత్తినటువంటి మాటలు ప్రభా ఒక దినము కార్యకారి కలిగి 100 30 60 ఫలించినట్లుగా మీరే కృప చూపించమని ప్రభా. మరి వారు వర్క్ బుక్స్ రాసే విషయంలో కానీ ప్రభా, మరి అలాగే మరి మెమరీ వర్స్ నేర్చుకునే విషయంలో కానీ నీవే అధికమైన కృపాన్ని గ్రహించమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ దయగల చేతులకు అప్పగించుకుంటూ మీ చేసిన సహాయం కొరకే వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నాన్న ఒక్క నిమిషము, నేను 2 or 3 క్వశ్చన్స్ అడుగుతాను, ఎక్కువ అడగను. పౌలు ఏ ప్లేస్లో జన్మించాడు చెప్పండి? తార్స్. పౌలు టీచర్ పేరేంటి చెప్పండి నాన్న. ఎవరు వెళ్ళి పౌలు తల మీద చేతుల నుంచి ప్రార్థన చేశారు? అనన్య. వెరీ గుడ్. పౌలుని ఎందుకు చంపాలనుకున్నారు వాళ్ళు? వాళ్ళకు ప్లాన్ చేశారు కదా, ఎలాగైనా సరే నేను చంపాలనుకున్నారు. ఎందుకు? ఎస్, వెరీ గుడ్. ఏసే దేవుని కుమారుడు, ఏసే క్రీస్తు అని ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు ఆయనని చంపాలనుకున్నారు కదా. పిల్లలు ఎవరు కాపీ చేయకుండా మీరు రాయండి ఆన్సర్స్, ఓకేనా? సరే. విన్నారా పాటలు? ఏంటి ఇవాళ పాట ఏంటి చెప్పండి. ఆంటీ ప్రశ్న కూడా చక్కగా జవాబుంటారు. వినాలి కదా పాటలు. అది ఇప్పుడు అల్లరి చేయకుండా, మాట్లాడకుండా చేసి ఎవరైనా ఒకరు వచ్చి బాక్స్ తీసుకోండి, ఒక హ్యాండ్ పేపర్ కూడా తీసుకోండి. మీరు నిన్న కూర్చున్న దగ్గరే బ్రేక్లో కూర్చుంది చేయవలసిన ముందు ప్రశ్నాలు మీరు కూడా చక్కగా రాసిన తర్వాత అదంతా బాగా పూర్తి అయి చేస్తున్నారు. దయవి తొందర లేదు. ముఖ్యంగా ముందు పాఠము నివేదిక పాఠము నివేదిక పాఠం ఏంటి ఎవరు చెప్పండి? మార్చిపడ్డాడు దేవుడు ఏ విధంగా దర్శించడం ఆ పాత్ర గుర్తు చేసుకుంటా క్వశ్చన్ ఆన్సర్స్ చక్కగా నీట్గా రాయాలి. అది అయిన తర్వాత హ్యాండ్ వర్క్ ఇంత ఇంపార్టెంట్ కాదు, తర్వాత చేసుకోవచ్చు. ముందు పాఠాంశ గురించి పెట్టి నిన్న వచ్చిన స్థలాన్ని కూర్చుని అక్కడ పుస్తకాలు తీసుకొని జాగ్రత్తగా రివ్యూ చేయవలసిన హ్యాండ్ వర్క్ రిటర్న్ వర్క్ చేయండి. ఓకే, మాట్లాడద్దు, అలా చేయొచ్చు. బాబు